ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 8th July 2025 అనమాట. ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డిడి టోకన్స్ అయితే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 3 to 4 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. 3:30 నుంచి 4 PM అయినా 3 to 4 PM అయినా ఎలా అయినా వాళ్ళు టోకన్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రేపటికి 9వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే 17,000 టోకన్స్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా మోస్ట్లీ అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి. బాగా చూడండి. ఆఫ్టర్నూన్ 12 PM టు 10 PM అనమాట. నైట్ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనమాట. ఇవన్నీ టైమ్ స్లాట్ దర్శనాలు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే బై వాక్ అలిపిరి స్టెప్స్, లేదంటే బై బస్సు, బై జీపు, బై కారు మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది. బాగా చూడండి. ఇక్కడ సెకండ్ గేట్ అనేది ఉంటుంది. సెకండ్ గేట్ నుంచి మీరు క్యూ లైన్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే టోకన్స్ అనేది ఇస్తారు. విష్ణు నివాసం ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకొని అక్కడికైతే వెళ్ళండి. టోకన్స్ అయితే ఇస్తారు. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉండి టోకన్స్ అయితే తీసుకోవాలండి. ఒకరు బయట ఉండి ఇంకొకరు లోపల ఉంటామంటే అలా టోకన్స్ అయితే ఇవ్వరండి. ఎవరైతే దర్శనానికి వెళ్తే ప్రతి ఒక్కరు టోకన్స్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ లోపల డీడీ టోకన్స్ అనేది ఇస్తారు. దివ్య దర్శన్ టోకన్స్ అంటే శ్రీవారి మేటు మార్గం వెళ్ళే భక్తులకు మాత్రమే 9వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే 3,000 టోకన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఉన్నాయి. 2, 3, 5, 8, 9 PM స్లాట్స్ అనమాట. ఈ స్లాట్ దర్శనాలు కనుక మీరు టైమింగ్ తీసుకున్నట్టయితే ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత అదే రోజు కొండపైకి వెళ్ళి బై వాక్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు. లేదు గేట్లు 5:30కి అలా క్లోజ్ చేస్తారు శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే భక్తులు. సో కాబట్టి మీరు వెయిట్ చేసి నెక్స్ట్ డే కొండపైకి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళచ్చు. అండ్ ఈ టోకన్స్ కనుక మీకు ఏవి దొరకలేదు అనిపిస్తే ఇంకా చేసేదేం లేదు, సర్వదర్శనానికి మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుంది అలిపిరి బస్టాండ్ లోపల ఉన్న భూదేవి కాంప్లెక్స్ అనమాట. ఇది తిరుపతి మెయిన్ బస్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా 3.5 km రేడియస్ లోపల అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో 2 types టోకన్స్ అనేది ఇస్తారు. ఎస్ఎస్డి టోకన్స్, ఆ తర్వాత డిడి టోకన్స్. ఇవి ఏంటి అంటే ప్రతి 30 రోజులకు ఒకసారి భక్తులు టోకన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది శ్రీనివాసం కాంప్లెక్స్, ఇంతకుముందు వెళ్ళింది కదా వీడియోలో, అదనమాట. శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్లో ఓన్లీ ఒక టైపే టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. అది ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే. డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లోపల ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ 2 types ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టోకన్స్ తీసుకొని టైమ్ స్లాట్ దర్శనాలు అయితే వస్తుంది. తిరుమల కొండపైకి అయితే వెళ్ళిపోండి డైరెక్ట్గా. శ్రీవారి మేటు మార్గంలో వెళ్ళే భక్తులు అయితే 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి. అలిపిరి స్టెప్స్ అయితే టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టులో కూడా టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు బై వాక్ వెళ్ళాలనుకుంటే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. అలిపిరి మార్గంలో ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు. ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ క్యూ లైన్స్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ నుంచి టోకన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఏమంటే ఎర్లీ మార్నింగ్ టోకన్స్ ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు నైట్ టైం ఇచ్చేవాళ్ళు, అవన్నీ క్లోజ్ అయ్యింది. ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైమ్స్ ఇస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ అయితే అవుతుంది. ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుందిగా వీడియోలో, ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయము జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. అండ్ అలిపిరి బస్ స్టాండ్లో భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కపిలతీర్థం సర్కిల్, నంది సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ కపిలతీర్థం శివాలయం బాగా ఫేమస్ అనమాట. ఈ కపిలతీర్థం నుంచి ఒకలామాత టెంపుల్ 13 kilometers అయితే ఉంటుంది. ఈ కపిలతీర్థం నుంచి ఒకలామాత టెంపుల్కి వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్ ఉంటుంది. మీరు అక్కడే మాట్లాడుకొని అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు అంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళి కాణిపాకం వెళ్ళే బస్సులు, లేకుంటే చిత్తూరుకి వెళ్ళే బస్సులు, అలాగా ఒకలామాత టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు డ్రాప్ చేస్తాము అంటే మీరు పల్లెవేలుగు బస్సులు ఇలా తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళు డ్రాప్ చేయమంటే మీరు ఓన్గా వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మోస్ట్లీ పల్లెవేలుగు బస్సెస్ అయితే చంద్రగిరికి వెళ్ళే రూట్లు అయితే వెళ్తాయి. ఒకలామాత టెంపుల్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇదంతా బెంగళూరు హైవే అనమాట. ఇది చంద్రగిరికి వెళ్తుంది రోడ్డు, అలాగే కాణిపాకం వెళ్ళే రోడ్డు కూడా ఇదే అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది ఒకలామాత టెంపుల్. తిరుపతిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ టెంపుల్స్ అయితే. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్ మార్గంలో వెళ్ళే భక్తులు పాలరాతితో రీసెంట్గానే కట్టారనమాట కృష్ణుడు టెంపుల్. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. స్టెప్స్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ అనేది ఉంటుంది, బాలకృష్ణుడు అన్నమాట. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా ఉంటుంది.
ఆ తర్వాత టోకన్స్ తీసుకొని కొండపైకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా కొండపైన ఉంటుంది. పాత బస్ స్టాండ్ అనమాట, తిరుమలలో పాత బస్ స్టాండ్ మీకు ఐడియా ఉంటే వెళ్ళండి డైరెక్ట్గా. ఆ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయం, మాధవ నిలయము ఇలా కొన్ని ఉంటాయి. అక్కడ ఫ్రీ లాకర్స్ అనేది ఇస్తారు. అలాగే కామన్ హాల్స్, అలాగే నిద్రపోవడానికి కామన్ హాల్స్ అనేవి కూడా ఉంటుంది. వాష్రూమ్స్, అలాగే స్నానాల గదులు అన్నీ అక్కడే ఉంటాయండి. ఎవరికైనా రూమ్స్ కనుక దొరకలేదు అనిపిస్తే డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి అలా అయితే చూసుకొని కామన్ హాల్స్లోకి వెళ్ళి ట్రై చేయండి. ఆ తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా, అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి రూమ్స్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారండి. అక్కడ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు క్యూ లైన్లో అయితే ఉండాలి. బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు, ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాచిలర్స్ ఎవరైనా కొండపైకి వెళ్ళేటకైతే కామన్ హాల్స్ అండ్ ఫ్రీ లాకర్స్ ఇలా ఉంటాయి. అలాగే ఫ్యామిలీస్కైనా ఫ్రీ లాకర్స్ కూడా ఇస్తారు, ఎవరికైనా ఫ్రీ లాకర్స్ ఇస్తారు. ఆధార్ కార్డు అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, వెంగబామ అన్నసత్రం అన్నమాట. మహా అన్నదాన ప్రసాదము మార్నింగ్ 8:30కే ఓపెన్ అవుతుంది. మార్నింగ్ టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇలా అయితే ఉంటుంది. అందరూ వీలైతే స్వీకరించడానికి ట్రై చేయండి. కోనేరు దగ్గర అనమాట, కోనేరు దగ్గర కూడా వరాహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పాను చూడండి, మాధవ నిలయము, పద్మనాభ నిలయం ఇవన్నీ లాకర్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు అలాగే లాకర్స్ ఇస్తారన్నమాట 24 అవర్స్కి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ కీస్ ఇచ్చేసి మళ్ళీ కొత్తగా ఏమన్నా ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు. 24 అవర్స్ వరకు వాళ్ళు ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత లగేజ్ అనేది అక్కడ డిస్ట్రిబ్యూట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా క్యూ లైన్స్ వెళ్ళిన తర్వాత లగేజ్ అనేది అక్కడ కూడా ఇచ్చేయచ్చు. క్యారీ చేస్తామంటే క్యారీ చేసి అలా కూడా దర్శనానికి వెళ్ళచ్చు. అలాగే ఇంకేముందండి, మొబైల్స్ అనమాట, మెయిన్ మొబైల్సే కదండి. అక్కడే ఇచ్చేసారంటే టెంపుల్ ముందుకైతే వస్తాయి మొబైల్స్ అనేవి. తిరుమలలో 6 టెంపుల్స్ ఉంటాయండి, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, శ్రీలా తోరణం, శ్రీవారి పాదాలు ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి.